గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రో ఐపీఎల్ చూస్తుంటావా? చూస్తాం. నైస్. ఏ టీం అంటే ఇష్టం? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్. నైస్. నిన్న మ్యాచ్ ఎలా అనిపించింది? పిచ్ కొంచెం డ్రైవ్ ఉండే అనిపించింది, ఎందుకంటే బాల్ బ్యాట్కి రాలేదు కదా. ఫస్ట్ వాళ్ళు ఆడిరు ఓకే, ఆల్మోస్ట్ జర మొహమ్మద్ షమి జర ఎన్ని పోటీ వచ్చిండు అట్లా అని. మొహమ్మద్ షమి లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మనతో ఆడలేడు కదా, అక్కడికి వెళ్ళి కొంచెం బాగా ఆడుతున్నాడు. అట్లా అంటావా? కానీ ఎస్ఆర్హెచ్ ఫామ్ లోకి వస్తే బాగుంటుందని చాలా మంది ఫ్యాన్స్ హైదరాబాద్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అంటే వాళ్ళ ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. 300 అన్నారు స్కోర్, అట్లనే అసలు 300 తెచ్చింది ఎస్ఆర్హెచ్ కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు 200 చేంజ్ చేస్తున్నారు, లేకపోతే 2024 వరకు 200 అనేది ఒక బేసిక్ స్కోర్ అంతే. మార్క్ సెట్ చేసింది ఎస్ఆర్హెచ్. ఇప్పుడు ఎస్టర్డే గేమ్ లో గిట ఆర్సీబీ 250 కొట్టారు కదా. అవును. సో ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ లో సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ లో సిఎస్కే ఓడిపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ అంతే. ఎంఎస్ ధోని కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అంతే. సంజు శాంసన్ ఉన్నాడు కానీ ఆయన కొంచెం ఆడతలేడు. T20 వరల్డ్ కప్ లో ఉన్న T20 ఉన్న వరల్డ్ కప్ ఫామ్ ఇంకా కంటిన్యూ చేస్తలేడు. ఇషాన్ కిషన్ ఏంటంటే అదే నడిచిపోతుంది, ఆ కెప్టెన్సీ ఫామ్ చెప్పుకోవడానికి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, అట్లనే ఏం కాదు, బట్ ఎక్కడో ఫెయిల్ అవుతుంది బౌలింగ్ అని చెప్పొచ్చు. సో ఆర్సీబీ మంచి ఫామ్ లోకి వచ్చింది కదా. ఆర్సీబీ బౌలింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఆబ్వియస్లీ మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఉన్నది ఇప్పుడు అయితే కాంపిటీషన్. ఆర్సీబీ మీదే ఎస్ఆర్హెచ్ 300 కొట్టాలి అని చెప్పి చాలా వాటికి నేను విన్నా. కొడితే 300 ఆర్సీబీ మీదే కొడతారు, ప్రాబ్లం లేదు, కానీ డిఫెండ్ చేసుకోవాలి. బౌలింగ్ కాడ ప్యాట్ కమిన్స్ వస్తే జర నిన్న కొంచెం పర్లేదు కదా బౌలింగ్. నిన్న మంచి బౌలింగ్. లాస్ట్ ఓవర్ జైదేవ్ కి ఇచ్చేది కాకుండా కొంచెం హర్షల్ పటేల్ కి ఒక ఓవర్ ఎక్స్ట్రా ఉండే, మిస్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు చేంజ్ చేసిండే కదా, 1 రన్ వరకు. కొంచెం అంటే ఈ రేంజ్ లో ఇప్పుడు జరిగిన మ్యాచ్ మొన్న ఒకసారి పంజాబ్ కొంచెం ఎండ్ వరకు ఉండి వెయిట్ చేసింది, లాస్ట్ మూమెంట్ వరకు. సో ఇప్పుడు ఈ రోజు పంజాబ్ కి కలకటాకు ఉంది, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? పంజాబ్ అనుకుంటున్నాను. కలకటా హోమ్ గ్రౌండ్స్ కదా, ఇప్పుడు హోమ్ గ్రౌండ్ కానీ ఫామ్ లో గేమ్ ప్లే కూడా చూసుకోవాలి. ఓపెనర్స్ ఇది అజింక్య రహానే ఇంకా ఫినాలే ఇద్దరే ఆడుతున్నారు కదా, ఇంకా ఎవరు ఆడతలేరు. మేబీ వరుణ్ చక్రవర్తి వారు సునీల్ నారాయణ స్పిన్ మంచిగా వేస్తే జర కొట్టచ్చు. ఓకే. సో మొత్తానికి ఈసారి కప్ ఎవరు కొట్టే ఛాన్సెస్ ఉందంట? ఎస్ఆర్హెచ్ అని చెప్తాను. ఎస్ఆర్హెచ్. ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ బ్రో. ఓకే. సో నిన్న హ్యాపీయా? మంచి విన్ వచ్చింది, భారీ విజయం అందుకున్నారు మీరు నిన్న. ఎలా అనిపించింది బ్యాటింగ్ చేస్తే? బ్యాటింగ్ ఆర్డర్ ఆర్సీబీది బాగుంది బ్రో, అంటే చేంజ్ అయ్యారు లాస్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు బాగా చేంజ్ అయ్యారు బ్రో, టీం బాగా చేంజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఈసారి ఎలా ఉన్నాయి టీమ్స్ అన్ని, ఐపీఎల్ టీమ్స్? అంటే బాగానే ఉన్నాయి బ్రో, ఇంకా ఫస్ట్ వీకే కాబట్టి అయిపోయింది. సో ముందు చూపిస్తారండి. అంటే ఆర్సీబీకి ఎప్పుడు చూసినా ఫైనల్స్ కి వెళ్ళకుండా అడ్డుకున్నాయి 2-3 టీంలు ఉండే, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ముంబై. సో వీటిని ఎలా ఫేస్ చేస్తారు ఈసారి? సిఎస్కే కంబ్యాక్ ఇవ్వచ్చు బ్రో, సిఎస్కే ముంబై కొంచెం ముంబై మీద ఉంది కదా. ఈ రోజు పంజాబ్ కలకత్తా మ్యాచ్ ఉంది బ్రో, ఏది గెలుస్తుంది అనుకుంటున్నా? పంజాబ్ వస్తాను. పంజాబ్ ఏంటి? ఆబ్వియస్లీ అందరు పంజాబ్ అంటున్నారు, ఏంటి? పంజాబ్ స్ట్రాంగ్ టీమ్ బ్రో. అంటే కలకత్తా కాదా? కలకత్తా అంటే కేకేఆర్ కెప్టెన్సీ బాగుంది బ్రో పంజాబ్. ఓకే. ప్లేయర్స్ మంచిగా ఆడుతున్నారు, రీజన్ చెప్పవచ్చు. కేకేఆర్ కెప్టెన్సీ సరిగ్గా లేదు, ప్లేయర్స్ సరిగా ఆడట్లేదు, మంచి ఫామ్ లేదు, ఫామ్ లేకపోవడం వల్ల. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తా బ్రో. ఏ టీం అంటే ఇష్టం? ఎస్ఆర్హెచ్. ఆరెంజ్ ఆర్మీయా? ఏంటి బ్రో ఆరెంజ్ ఆర్మీ మధ్య ఫామ్ లోకి రావట్లేదు? లేదు కానీ చూద్దాం. ఆర్మీ ఆరెంజ్ ఆర్మీ అది ఓకే, బట్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుంది? బౌలింగ్ ఆర్డర్ ఆల్రెడీ మిస్ అయింది, కనీసం బ్యాట్స్మెన్ కూడా సక్సెస్ అవ్వట్లేదు కదా. చూద్దాం, ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కదా. నిన్న కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఎనీవేస్ లాస్ అయింది. సో ఈ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఎట్లా అనిపించింది? మంచిగా చూసావా? చూసా, ఆర్సీబీ బ్యాటింగ్ మంచిగా. చూద్దాం, విభత్సంగా ఆడారు కదా ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్. అవునవును. డేవిడ్ పటిదార్ అయితే మంచి స్టాండ్ తీసుకున్నారు.
సో సిఎస్కే నిన్న ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నాను? మ్యాచ్ అంతా నిన్న అంతేనా? ఈ రోజు కలకత్తాకి పంజాబ్కి ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? అనుకుంటున్నా పంజాబ్ అనుకుంటున్నా. ఎందుకు? రీజన్స్ అంతా ఏం లేవు. ఫామ్ లో ఉంది CSK. 2 మ్యాచ్లు వరుసగా కలకత్తా ఓడిపోయింది, 2 మ్యాచ్లు వరుసగా పంజాబ్కి గెలిచింది. ఈసారి కప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? చూద్దాం, ముంబై ఇండియన్స్ అనుకుంటున్నా. IPL చూస్తావా? చూస్తాను. సో నీకు ఇష్టమైన టీం ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీయా? ఎందుకు? కేఎల్ రాహుల్ అన్నాడు కాబట్టి. కేఎల్ రాహుల్ అంటే నీకు ఇష్టం. సో ఇంతకు ముందు కేఎల్ రాహుల్ LSG లో ఉన్నాడు కదా అప్పుడు. కేఎల్ రాహుల్ ఏ టీం ఉంటే ఆ టీం ఇష్టం. ఎందుకు అంత ఇష్టం కేఎల్ రాహుల్ అంటే? అంతే, ఆ స్టైల్ బ్యాటింగ్. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ ఉంది కదా, ఈ రోజు మ్యాచ్ ఉంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే పంజాబ్ కి KKR కి? కోల్కతానే గెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయింది కదా, 2 మ్యాచ్లు గెలిచింది కదా పంజాబ్. అందుకే ఈ మ్యాచ్ కొంచెం కసి మీద ఆడతారు. ఓడిపోయి ఉన్నారు కదా. సో ఏ రకంగా చూసుకున్నా పంజాబ్ కొంచెం మంచి ఫామ్ లో ఉంది, బౌలింగ్ వైజ్ గానీ, బ్యాటింగ్ వైజ్ గానీ, కెప్టెన్సీ వైజ్ గానీ. కలకత్తా కూడా ఉంది, బట్ కొంచెం ఫామ్ పోయిందేమో అనిపిస్తుంది నాకు. లేదు, ఈ రోజు ఫామ్ లోకి వస్తారు అందరు. ఓకే, సో ఇంకా నిన్న CSK కి RCB కి మ్యాచ్ జరిగింది, చూసావా? చూసా. RCB అంత స్కోర్ కొట్టింది, CSK పాపం చేసింగ్ లో బాగా ఆడింది, బట్ వికెట్లు డ్రాప్ అయింది. సో ఏంటి, ధోని లేకపోవడం వల్లనే ఓడిపోతుంది అంటారా? అలా ఏం లేదు, బౌలింగ్ వీక్ వల్ల ఓడిపోతుంది. బౌలింగ్ వీక్ ఉంది అంటావా? బౌలింగ్ వీక్ ఉంది. ధోని వచ్చిన తర్వాత ఎలా ఉంటది? ధోని వచ్చిన తర్వాత బౌలింగ్ గట్టిగా ఉంటేనే, ధోని అయినా ఏం చేస్తాడు బౌలింగ్ బాగోపోతే. అంటే ఏ బౌలర్ కి ఏ బౌలర్ ని పంపించాలి, బ్యాట్స్మెన్ ఏ బౌలింగ్ అయినా ఏం లేదు, టీమ్ కెప్టెన్ ఎలాగైనా బౌలింగ్ బాగుంటేనే టీమ్. అంతే అంటావు. సో మొత్తానికి ఈసారి కప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ఈసారి ఢిల్లీ. ఏంటి ఆలోచించావేంటి? ఆలోచించలేదు, ఢిల్లీ అంటావు. సరే, నేను ఫస్ట్ టైం అంటే మోస్ట్లీ RCB, చెన్నై ఇట్లా అంటారు, కానీ ఢిల్లీ ఫ్యాన్ అని చెప్పడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. IPL చూస్తున్నావు కదా రెగ్యులర్ గా? చూస్తున్నా బ్రో. నిన్నటి మ్యాచెస్ ఎలా అనిపించాయి? నిన్నటి మ్యాచెస్ ఎట్లా అంటే, ఇప్పుడు హైదరాబాద్ అది ఒకవేళ పిచ్చింగ్ కండిషన్ చూసుకుంటే అది గుడ్ స్కోరే, కానీ ఇప్పుడు ఆ చేజింగ్ ప్రాబ్లం వల్ల లాస్ట్ కెప్టెన్సీ కొద్దిగా అటు ఇటు అయినట్టు అనిపించింది లాస్ట్ ఓవర్ లా. కానీ ఇట్స్ గుడ్ స్కోర్. ఆ పిచ్ బౌలింగ్ అయితే ఇంప్రూవ్ అయింది కొద్దిగా. మనకు ఫస్ట్ ఆర్డర్ అది కనుక తగులుకుంటేనా అది ఒక వేరే రేంజ్ ఉంటది అన్నట్టు ఉంటది. అది ఫామ్ లోకి రావట్లేదు. ఫామ్ లోకి రావాలి. నెక్స్ట్ జరిగిన మ్యాచ్ ఎలా ఉంది? ఆ నెక్స్ట్ జరిగిన మ్యాచ్ ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు CSK కి ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ ప్రాబ్లం. బౌలింగ్ కరెక్ట్ లేదు. ప్లేస్ ఏంటంటే క్యాప్టెన్సీ. రుతురాజ్ గైక్వాడ్ ఏంటంటే ప్రెజర్ తోటి హ్యాండిల్ చేయలేకపోతుండ. ఒకవైపు క్యాప్టెన్సీ ప్రెజర్, ఇంకోవైపు ఏంటంటే ఎంత పెద్ద ఫ్రాంచైజీని ఎట్లా నడిపాలి, అంత పెద్ద టీం ని ఏంది అన్నట్టు ప్రెజర్ లో ఆయన ఉన్నాడు. అట్లా అని ఇప్పుడు ఏంటంటే బేసికల్ గా CSK అని అంటే, ఇప్పుడు ఎవరైనా CSK తో గెలవాలంటే ఒక బోనస్ పాయింట్ ఉంటుండే ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే, అదే బోనస్ పాయింట్ లాగా. అలాంటి టీం ఇప్పుడు ఇంత డౌన్ లోలో ఉంది పాయింట్స్ టేబుల్ అంటే దానికి కారణం ఫ్రాంచైజీ వాళ్ళు. ఎందుకంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పలేము, బట్ ద టీమ్ ఆర్డర్ అన్నట్టు ఎట్లా. మంచిగా ఉన్నాడు, సామ్సంగ్ ఇవ్వచ్చు కదా మంచిగా. సంజు అదే అంటున్నా, సంజు శాంసంగ్ ఉంటే, ఎందుకంటే ఆయన RR లో కూడా మంచిగా ఆడి ఫైనల్ తీసుకుపోయాడు. అది ఇవ్వకుండా రుతురాజ్ గైక్వాడ్ ఏంటంటే బ్యాట్స్మెన్, అలాగే ఏంటంటే ధోని కింద ఓకే చేసినాడు, ధోని క్యాప్టెన్సీ కింద చేసి వర్క్ చేసినాడు. అది ప్రెజర్ తోటి ఆయనకి ఏంటంటే అన్న కూడా ఎఫెక్ట్ అవుతుంది అట్లా అని. లేకపోతే CSK అయితే బెటర్ సాలిడ్ టీం. ఒకవేళ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ చూసుకుంటే ఓల్డ్ ప్లేయర్ తోనే IPL మ్యాచ్ గెలిచిన వాళ్ళు 2008 చూసుకుంటే. అలాంటిది ఇప్పుడు యంగ్స్టర్స్ ఎట్లుండాలి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా మిడిల్ ఆర్డర్ కూడా పోతుంది, వాళ్ళు స్టార్ట్ దొరుకుతలేదు. ఓపెనర్స్ పోతున్నారు, మిడ్ ఆర్డర్ పోతున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏదో ప్రయత్నించినా కానీ లాస్ట్ వరకు ఉండలేకపోతున్నారు, హ్యాండిల్ చేయలేక. అవును బ్రో, ఇది మెయిన్ వాళ్ళకి ఏంటంటే ప్రెజర్ అనేది కంట్రోల్. అంటే ఎవరైనా స్పెసిఫిక్ ప్లేయర్ అనేవాడు అనే అతను ఏంటంటే ప్రెజర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చూసుకుని అందరు యంగ్స్టర్సే కదా, సుర్రు ఉప్పుదమా. నిన్న కూడా గెలిచే మ్యాచ్ వికెట్లు పడకపోతే మామూలు కొట్టిరా. RCB వాళ్ళని నూకిర్రు, ఒక వేవ్ లో నూకేసిర్రు. ఇంకా కొద్దిగా స్కోర్ బోర్డ్ బానే ఉంది, ఓవర్ కి ఈజీగా ఒక 10 అట్లా వచ్చినాయి. 10 ఎక్కడ స్కోర్ బోర్డ్ అన్న పవర్ ప్లే అనే ఆగం చేసి తెంగిర్రా దాన్ని. కాదు జస్ట్ వికెట్లు పడకపోతే అప్పుడు మళ్ళీ రిపీట్ లాలీపాప్ పడుతుండే. ఆ రైవల్ ర్యాలీ కాదు అసలు, మెయిన్ వికెట్లు పోవడం మైనస్ అని. లేకపోతే
వాళ్ళే స్టార్టింగ్ లో వీళ్ళు స్టాండ్ బై ఉన్నట్టయితే ఓపెనర్స్ కానీ సర్ఫరాజ్ ఖాన్ ఆడినప్పుడు అలా సైలెన్స్ ఉంది కదా క్రౌడ్ అయితే ఎట్లా పెట్టిండో అట్లా ఉంటుంది మరి సిఎస్కే తోటి. అలాంటి షాట్ బాగానే ఇచ్చిండు. బట్ కొద్దిగా లాస్ట్ తర్వాత రపారప్ ఆ కునాల్ పాండ్యా ఇస్త్రీ దింగుతుండు బాల్ని. అమ్మ వాళ్ళేందో రైట్ హ్యాండ్ బౌలింగ్ ఇస్త్రీ దింగు కూడా స్పిన్ అంట బౌన్సర్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం నేను ఎప్పటి నుంచి చూస్తా బ్రో ఐపీఎల్. నేను సిఎస్కే డైరెక్ట్ ఫ్యాన్. నీకు కానీ ఒక్కో స్పిన్నర్ ఇంత హై బౌలింగ్ అది కూడా శివం దుబే వేసిండు. ఆయన గద్దె గాడ ఉంటాడు శివం దుబే. ఆ స్వింట్ అయినా బౌన్సర్ వచ్చిందంటే అమ్మ ఏం దింగుడు ఇస్త్రీ దింగుతుండు కునాల్ పాండ్యా. ఆడేం బౌలింగ్ పిచ్చిన చూడుకు అమ్మ అది ఎక్కడ బౌలింగ్ అర్థం కాదు. ఆయన అక్కడ ఇంకా ఎంపైర్ కూడా ఏమన్నాడు 2 కాళ్ళు ఉరుకుతుండు ఏసీ దింగుతుండు. అది ఎక్కడ బౌలింగ్ అది స్పిన్ అంటారు. చూస్తే 190 120 హ్యాపీ కదా. నైట్ విభత్సమైన స్కోర్ వచ్చింది. విభత్సమైన స్కోర్ వచ్చింది. అదే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సిఎస్కే అంటే వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏంటంటే అదొక భయం ఉంటుండే సిఎస్కే అంటే. ఇప్పుడు ఏదో మహా అయితే సరే చిన్న స్వామి స్టేడియం అని కొట్టిరు. తర్వాత ఉన్నాయి కదా ఇంకా ఉన్నదే ఎడిపోతుంది మ్యాచ్ ఉన్నది చూద్దాం. ఇప్పుడు తలా ఏంటంటే క్యాప్టెన్సీ ఏంటంటే ఇప్పుడు కీపర్ కంట్రోల్ లో ఉంటది బ్రో. ఇప్పుడు డెనాల్ బ్రేవిస్ కూడా మిడిల్ ఆర్డర్ నిన్న కనుక డెనాల్ బ్రేవిస్ ఉండాల్సింది అప్పుడు ఉంటుండే వాళ్ళ అలాగ ఉంటుండే. ఓవిల్ పటేల్ కనుక స్టార్ట్ అందించాల్సిందంటే ఇంజరీస్ కారణం వల్ల సిఎస్కే కనుక కొద్దిగా డౌన్ అవుతుంది కనుక అదే విధంగా రికవరీ అవ్వాల్సింది నిన్న. కానీ ఎట్లా కొట్టాడు డఫీని ఎట్లా కొట్టారు అలాగ కొట్టారు కదా. కాంపిటీషన్ 10 నిమిషాలు అయిపోయి మ్యాచ్ అది కనుక వికెట్లు ఆగిపోతుంటే విరాట్ కోహ్లీ స్టార్టింగ్ 2 వికెట్లు ఆడగానే మస్తు వెళ్ళాడిండు. అదే సర్ఫరాజ్ ఖాన్ కొట్టగానే సౌండ్ లేదు గ్రౌండ్ లో మొత్తం సౌండ్ లేదు. అట్లా ఉంటుంది మరి సిఎస్కే తోటి. ఇంకా యంగ్స్టర్స్ ఆడుతున్నా అంతా కొట్టిందంటే అది కూడా యంగ్ అది కూడా చాలా గ్రేట్ సిఎస్కే కి. నెక్స్ట్ ఇప్పుడు పంజాబ్ కి కల్కటా ఉంది కదా ఈ రోజు. ఎక్స్ టీమ్ కేకేఆర్ ఎక్స్ టీమ్ పంజాబ్ కెప్టెన్ తెచ్చారు. సింపుల్ బ్రో. అది నిన్న బౌలింగ్ దాంట్లో ఏం లేదు పంజాబ్ అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు గ్రౌండ్ కల్కటాలో కదా ఈడెన్ గార్డెన్స్ లో గ్రౌండ్ ఉంది కరెక్ట్ ఈడెన్ గార్డెన్స్. బట్ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ రేషియారే కదా కెప్టెన్ చేసిండు వరల్డ్ కప్ దాంట్లో అదే సొంతం గ్రౌండ్ లో ఎన్ని రోజులు 1 లెవెల్ చేసి ఎన్ని ఓడించిండు బ్రో. అది చాలా లోయెస్ట్ స్కోర్ చేసింగ్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. అలాంటి చేసి ఎంత బ్రో ఇంకా హైయెస్ట్ చేసింగ్ కూడా చెప్పించింది దాంతో. రావట్లేదేమో అనిపిస్తున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు తన ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే తన స్పిన్నర్ ని బాగా ఆడతాడు, మిడిల్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకుంటాడు, కెప్టెన్సీ కూడా కంట్రోల్ చేసుకుంటాడు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకు చేస్తలేరంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇది మన ఏంటంటే మన సీనియర్ ప్లేయర్స్. ఇప్పుడు ఒకవేళ శ్రేయస్ అయ్యర్ వస్తే వానికి ఎక్కువ క్రెడిట్ పోతుంది అనే ఆలోచనలతోటి వానికి సెలెక్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఏంటంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళని తీసుకున్నాం అనుకో, వీళ్ళని నేను తీసుకున్నా కాబట్టి వీళ్ళు వచ్చి పికప్ అవుతారు అన్నట్టు వీళ్ళని తీసుకుంటారు. అదే శ్రేయస్ అయ్యర్ అంటే చూస్తున్నాం కదా బ్రో, మనం ఏ లీగ్ లో అయినా ఏ లీగ్ లో అయినా వరల్డ్ కప్ అయినా లైక్ డొమెస్టిక్ క్రికెట్ అయినా శ్రేయస్ అయ్యర్ చూస్తున్నాం ఎట్లా ఆడుతున్నాం. అసలు ప్లేయర్ ని అసలు వరల్డ్ కప్ లో తీసుకోకపోవడం ఫస్ట్ అది ఏం చెప్పాలో గెలిచింది. అది ఇంకా అడగడం ఎందుకు బ్రో. అది బౌలింగ్ ఎట్లుంది, బౌలింగ్ అటాక్ హర్షదీప్ ఉన్నాడు, మార్కో జాన్సన్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు, యుజ్వేంద్ర చాహల్. అది అసలు అదే టీం అలాగుంది పంజాబ్. ఒకప్పుడు పంజాబ్ అంటేనే తెలియని టీము. ఇప్పుడు పంజాబ్ అంటే వా కళ్ళు మూసుకొని పంజాబ్ అంటారు ఎవరైనా. బ్యాటింగ్ అయినా సరే ఐపీఎల్ ఎలా ఉంది మరి? ఎంటర్టైనింగ్ ఉందా? ఎంటర్టైనింగ్ ఉంది బట్ కొద్దిగా హర్టింగ్ కూడా ఉంది బ్రో. నిన్న హైదరాబాద్ సిఎస్కే ఫ్యాన్ ని బ్రో. ఆ 2 టీంలు నిన్న హోమ్ గ్రౌండ్ 300 పోతాయి అనుకున్నాం. చేజింగ్ గ్రౌండ్ మంచిగా ఉంది. క్లిక్ అవ్వాలి బ్రో. అభిషేక్ శర్మ క్లిక్ అయితే అప్పుడు చూపిస్తాడు. ఎవరి మీద క్లిక్ అవ్వాలి? ఆర్సీబీ మీద క్లిక్ అవ్వాలి. అది ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ పడని ఎందుకంటే కారణం ప్రతిసారి ఆర్సీబీ కదా వాళ్ళకట్ట. ఆర్సీబీ ప్రతిసారి ఒకటే ఏంటంటే ఎస్ఆర్హెచ్ ప్రతిసారి సెమీఫైనల్స్ క్వాలిఫై అవ్వని. అది పోయినసారి ఏదో ఎస్ఆర్హెచ్ ఈ రెండే ఆర్సీబీ కట్టుంటాయి ఎప్పుడైనా. సిఎస్కే కానీ ఎస్ఆర్హెచ్ మినిమం ఉంటది. ఎస్ఆర్హెచ్ దానికి ఎట్లా అంటే అన్నట్టు ఉంటది, అది అలాగుంటది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.